రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కంటిన్యూ అవుతోంది. తొలి రోజు వ్యాక్సినేషన్ సక్సెస్ కావడంతో స్పీడ్ పెంచాలని హెల్త్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. ఇవాల్టి నుంచి రాష్ట్రంలో 324 సెంటర్లలో వ్యాక్సిన్ వేస్తున్నారు. గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో ఏర్పాటు చేశారు. కొత్తగా హైదరాబాద్ లో 28, నల్గొండలో 15, ఆదిలాబాద్ లో 10, కొత్తగూడెంలో 10 సెంటర్లు ఏర్పాటు చేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి, భువనగిరి మినహా మిగతా అన్ని జిల్లాల్లో సెంటర్ల సంఖ్యను పెంచారు. శనివారం ఒక్కో సెంటర్లో 30 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయగా ఇవాల్టి నుంచి ఒక్కో సెంటర్లో 50 మందికి వేస్తున్నారు. దీంతో ఇవాళ ఒక్కరోజే 16,200 మందికి వ్యాక్సిన్ వేస్తారు. ఇవాళ ఎవరెవరికి వ్యాక్సిన్ వేసేది నిన్న సాయంత్రమే సమాచారం అందించారు అధికారులు. సేఫ్ గా తొలి రోజు వ్యాక్సిన్ తీసుకున్న 3,962 మంది ఆరోగ్యంగానే ఉన్నారని డిహెచ్ శ్రీనివాసరావు ప్రకటించారు. మైనర్ రియాక్షన్స్ వచ్చిన 20 మంది కూడా బాగానే ఉన్నారని తెలిపారు. కొందరికి తలనొప్పి, ఇంజెక్షన్ వేసుకున్న దగ్గర నొప్పి, అలసట వంటి మైనర్ రియాక్షన్స్ వచ్చాయన్నారు. ఇవన్నీ ఏ వ్యాక్సినేషన్ లోనైనా కామనేనని, వ్యాక్సిన్ కు బాడీ స్పందించే క్రమంలో ఇలాంటి రియాక్షన్స్ ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇక నుంచి ప్రతి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో వ్యాక్సినేషన్, మిగతా రోజుల్లో రొటీన్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కంటిన్యూ అవుతోంది. తొలి రోజు వ్యాక్సినేషన్ సక్సెస్ కావడంతో స్పీడ్ పెంచాలని హెల్త్ డిపార్ట్మెంట్ డిసిషన్ తీసుకుంది. ఇవాల్టి నుంచి రాష్ట్రంలో 324 సెంటర్స్ లో వ్యాక్సిన్ వేస్తున్నారు. గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో ఈ ఏర్పాట్లు చేశారు. కొత్తగా హైదరాబాద్ లో 28, నల్గొండలో 15, ఆదిలాబాద్ లో 10, కొత్తగూడెంలో 10 సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి, భువనగిరి మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ సెంటర్ల సంఖ్యను పెంచారు. శనివారం ఒక్కో సెంటర్లో 30 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయగా ఇవాల్టి నుంచి ఒక్కో సెంటర్లో 50 మందికి వేస్తున్నారు. దీంతో ఇవాళ ఒక్కరోజే 16,200 మందికి వ్యాక్సిన్ వేస్తారు. వ్యాక్సినేషన్ పై మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి వ్యాక్సినేషన్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ రెహనా, ఈ రోజు మొత్తం 16,000 మంది వరకు వ్యాక్సిన్ తీసుకోబోతున్నారు. ఇప్పటికే అన్ని హాస్పిటల్స్ లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ షురు అయింది. మొన్న 140 కేంద్రాల్లో, శనివారం 140 కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తే ఈ రోజు మొత్తం 324 సెంటర్స్ లో వ్యాక్సిన్ ఇస్తున్నారు. అంటే మొత్తానికి లాస్ట్ సాటర్డే 30 మంది వరకు ఒక్కొక్క సెంటర్ లో వ్యాక్సిన్ ఇస్తే ఈ రోజు మాత్రం ఒక్కొక్క సెంటర్ లో 50 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. మళ్ళీ రేపు కూడా ఈ సంఖ్య పెరుగుతుంది. అలా రోజు రోజుకి సంఖ్య పెంచుకుంటూ హెల్త్ డిపార్ట్మెంట్ ముందుకెళ్తుంది. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మందికి ఇవ్వకూడదు, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి మెల్లిమెల్లిగా ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేశారు. మనం ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నాం. నీలోఫర్ హాస్పిటల్లో కూడా ఈ రోజే వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, డాక్టర్స్ కి, నర్సెస్ కి, అలాగే శానిటేషన్ సిబ్బందికి, వీళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మనం చూస్తున్నాం, వాళ్ళంతా డాక్టర్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఇది వెయిటింగ్ ఏరియా. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన గుర్తింపు కార్డు కూడా తీసుకొచ్చి ఇక్కడికి చూపించాలి. ఈ రోజు వీళ్ళందరికీ కూడా
వ్యాక్సిన్ ఇస్తున్నారు. అప్రాక్సిమేట్లీ మనం చూస్తే 50 మంది కూడా ఉన్నారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, వాళ్ళ డిజిగ్నేషన్, వాళ్ళ నేము అంతా కూడా రిజిస్ట్రేషన్ లో రాసింది. అలాగే ఇక్కడ ఫీవర్ చెక్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఎవరికి కూడా ఫీవర్ ఉండకూడదు, అలాగే కోల్డ్, కాఫ్ ఇవన్నీ కూడా ఉండకూడదు. సో అలా లేకుండా ఎవరైతే హెల్తీగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు. సో ఇక్కడ వ్యాక్సిన్ సెంటర్ లోపలికి మనం ప్రెసెంట్ ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళంతా కూడా అబ్జర్వేషన్ లో భాగంగా వీళ్ళంతా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళే. వాళ్ళ వేలికి మనం సిరా కూడా చూడొచ్చు. సిరా పెట్టారు అంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు. సో ప్రస్తుతం వీళ్ళంతా చూడడాన్ని బట్టి చూస్తే అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. ప్రెసెంట్ మనకి సాటర్డే నుంచి మొదలైన దానిలో చూస్తే మన రాష్ట్రంలో 3,962 మంది వ్యాక్సిన్ తీసుకుంటే జస్ట్ 20 మందికి మాత్రమే ఎలర్జీ అనేది, లైట్ గా ఫీవర్, చిన్న మైనర్ సిమ్టమ్స్ రావడం జరిగింది. సో వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ మనం ఒకసారి వ్యాక్సిన్ తీసుకునే ప్లేస్ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ వ్యాక్సినేటర్ వీళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఏఈఎఫ్ఐ కిట్, అలాగే వ్యాక్సిన్ ఇచ్చే బాక్సెస్ ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇప్పటికే కొంతమందికి ఆల్రెడీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి ఏమన్నా మైనర్ గా కావచ్చు, ఏమన్నా రియాక్షన్స్ ఉన్నాయా అనేది. హాయ్ అండి, మీరు ఎంతసేపు అయింది వ్యాక్సిన్ తీసుకుని? దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి వ్యాక్సిన్ తీసుకుని. సో ఇక్కడ మా డిపార్ట్మెంట్ కేంద్రం మేము ఫస్ట్ ఏం చేస్తున్నామంటే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఈ రోజు కోవిడ్ వ్యాధి కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ముందు వరుసలో ఉండి ఎంతో మంది మా డాక్టర్లు ఒక్క ప్రాణాన్ని రక్షించడానికైనా చెప్పేసి ముందు వరుసలో ఉండి ఎంతో మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అంతా తన కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి నిజంగా మేము ఈ రోజు నివాళులు అర్పిస్తున్నాం. ఇదే వ్యాక్సిన్ మొదట్లో వచ్చినట్టే వాళ్ళందరూ బతకాలని ఒక బాధ అనిపిస్తుంది మాకు ఉండేవాళ్ళని. అయితే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని నిజంగా మేము అభినందిస్తున్నాం. మా డాక్టర్ మెడికల్ టీం తరఫున ఈ రోజు నీలోఫర్ ఆసుపత్రిలో 3 సెంటర్లలో మేము వ్యాక్సిన్ ఏర్పాటు చేయడం జరిగింది. అకార్డింగ్ టు హైయర్ డైరెక్షన్స్ ఒక సెంటర్ లో 50 మంది చొప్పున 150 మంది మీకు ఈరోజు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారుగా 55 మంది డాక్టర్లు వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. 12:31 లోపు 100% దాదాపు వ్యాక్సిన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 55 మందిలో ఏ ఒక్కరికి కూడా చిన్న రియాక్షన్ గానీ అలాంటిది రాలేదు. మేము మీడియం ఒకటే తెలుసుకుంటున్నాము, వ్యాక్సిన్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ రోజువారీగా మనం జనరల్ గా చిన్నపిల్లల వ్యాక్సిన్ ఏదైతే ఇస్తున్నామో, నేషనల్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో అదే తరాలు వ్యాక్సిన్ ఉంటుంది తప్ప వేరేది కాదని చెప్పేసి మా భావన. కాబట్టి ఎవరు అధైర్యపడొద్దు. అందరూ యావత్ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి వ్యాక్సిన్ తీసుకుని మనం ముందు వరుసలో ఉండి మనం ప్రొటెక్ట్ చేయాల్సింది ప్రజలు కూడా మనమే ముందు వరుసలో ఉండి ఎగ్జాంపుల్ గా ఉండాలని చెప్పేసి నేను మన V6 మీడియా ముఖం తెలియజేసుకుంటున్నాను. అలాగే మొత్తం నీలోఫర్ లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎన్ని రోజుల్లో ఈ వ్యాక్సినేషన్ అనేది ఇక్కడ కంప్లీట్ అవుతుంది? నీలోఫర్ లో 1250 మంది ఉన్నారమ్మా స్టాఫ్ దాదాపు. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 4 days ఉంటుంది. ఈ రోజు, రేపు, 21st, 22nd 4 days ఉంటుంది. ఫస్ట్ డే కాబట్టి ఓన్లీ 50 మెంబర్స్కే ఇస్తున్నాము ఒక్కొక్క సెంటర్లో. రేపటి నుంచి 8 to 4 ఇస్తాము. 100 మందికి ఒక్కొక్క సెంటర్లో 300 మెంబర్స్ కవర్ అవుతారు. ఈ 4 days లో కంప్లీట్ గా కవర్ చేయాల్సి ఉంటుంది. అందరు ప్రొఫెసర్లు, సీనియర్ ప్రొఫెసర్లు అంతా తీసుకున్నారు ఆల్రెడీ. ఇప్పటికి 55 మంది నుంచి 60 మంది కవర్ అయిపోయారు. సో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరికి ఎలాంటి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అందరూ ధైర్యంగా ముందుకు వచ్చి తీసుకోవచ్చు. అలాగే లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం, మీరు ఇంత క్రితమే వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, బాడీలో ఎలాంటి చేంజెస్ కానీ మైనర్ గా ఏమైనా రియాక్షన్స్ అనిపిస్తున్నాయా? ఏమనిపించట్లేదండి. ఇప్పటి వరకు 50 మంది పైన తీసుకున్నారు. అందరికీ కూడా అందరు బాగానే ఉన్నారు. ఎవరికి ఎటువంటి చిన్న రియాక్షన్స్ కూడా లేవు. అలాగే బేసిక్ గా వ్యాక్సిన్ రియాక్షన్స్ మీద చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి. ఈవెన్ హెల్త్ సెక్టర్ లో, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే మీరు ఇక్కడ నీలోఫర్ లో చిన్నపిల్లలకు కూడా రెగ్యులర్ గా వ్యాక్సిన్ ఇస్తూనే ఉంటారు కదా, సో దానికి దీన్ని ఒకేలా చూడాలి, ఏమైనా మేజర్ గా చేంజెస్ ఉంటాయా వ్యాక్సినేషన్ లో? ఈ వ్యాక్సిన్ గురించి ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఇట్ ఈస్ ఇన్యాక్టివేటెడ్ వైరస్. సో ఎటువంటి హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ వెరీ 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 మినిమల్. ఇప్పటికే ఇక్కడ 55 మెంబర్స్ ఇచ్చారు. నోబడీ హ్యాస్ గాట్ ఎనీ సింపుల్ దిస్ థింగ్ ఆల్సో. ఎటువంటి రియాక్షన్ లేదు. 50 మెంబర్స్ తీసుకున్నారు. ఇది ఇన్యాక్టివేటెడ్ వైరస్ కాబట్టి ఎటువంటి అనుమానం అవసరం లేదు. అందరూ తీసుకోవచ్చు. ఫస్ట్ డాక్టర్స్ అందరూ ఇప్పుడు 55 మెంబర్స్ దాకా తీసుకున్నారు. ఎవరికి ఎటువంటి చిన్న సింప్టమ్స్ కూడా రాలేదు. కాబట్టి ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అందరూ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. అదే ఒక్కసారి మనం వ్యాక్సిన్ ఇస్తున్న ప్లేస్ లో ఒకసారి చూద్దాము. ప్రాసెస్ ఒకసారి మనం చూపించే ప్రయత్నం కూడా చేద్దాము. వైల్ ఓపెన్
వైల్ ఓపెన్ చేసిన తర్వాత ఆమె ఆ సిస్టర్ వైల్ ఓపెన్ చేయడం కూడా చూస్తున్నాము. వైల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ డాక్టర్ కి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి అంటే ఇప్పుడు ఇస్తున్నది కోవిషీల్డ్ వ్యాక్సిన్ కాబట్టి 0.5 ml ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి వైలు కూడా 5 ml ఉంటుంది. ఒక వైల్ ని 10 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం ప్రాసెస్ లో కూడా చూడొచ్చు. సో ఇతను అంటే చాలా మంది వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు కొంచెం భయపడడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడున్న డాక్టర్స్ అయితే కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్లే కావడంతో చాలా మంది భయం లేకుండానే వ్యాక్సిన్ తీసుకుంటున్నారని చెప్పొచ్చు. AEFI కిట్ కూడా ఇక్కడ రెడీగా పెట్టారు. ఎందుకంటే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎవరిలో అన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నా కనిపించవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ వ్యాక్సిన్ కి ఒక్కోలా రియాక్ట్ అవుతుంది. సో ఈ ఇమ్యూనిటీ ఎలా ఒక్కొక్కరి బాడీలో ఒక్కోలా ఉంటుందో మనం తినే ఫుడ్ ని బట్టి కావచ్చు, మన బాడీ టైప్ ని బట్టి కూడా వ్యాక్సిన్ రియాక్షన్స్ అని కనిపిస్తాయి. ప్రస్తుతానికైతే నిజం చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఫస్ట్ డేనే 2,06,000 మందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చారు. కానీ వాళ్ళలో ఎవరిలో కూడా పెద్దగా వ్యాక్సిన్ రియాక్షన్స్ అయితే పెద్దగా కనిపించలేదు. ముఖ్యంగా చిన్న చిన్నగా రియాక్షన్స్ అంటూ కనిపిస్తుంటాయి. కానీ ప్రాణాల వరకు వచ్చేంతగా అలాగే మైనర్ రియాక్షన్స్ తప్ప ఎక్కడా కూడా మేజర్ గా కనిపించడం అనేది జరగలేదు. సో ఒక ఇంజెక్షన్ తీసుకుంటున్నప్పుడు మనకి ఎలా అయితే ఉంటుందో సేమ్ అట్లనే ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నప్పుడు కూడా ఉంటుంది. కాకపోతే ఈ వ్యాక్సిన్ ఇచ్చిన ప్లేస్ లో మాత్రం లైట్ గా బొబ్బ కట్టడం, దాని తర్వాత కొంచెం పెయిన్ రావడం అట్లా కూడా ఉంటుంది. సో అతన్ని చూడొచ్చు. నార్మల్ ఇంజెక్షన్ మనం తీసుకుంటున్నప్పుడు ఎలా ఉంటామో అట్లనే ఉంటాం. సో ప్రతి వేలికి అంటే ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటున్నారో వాళ్ళ వేలికి సిరా చుక్క కూడా పెడుతున్నారు. సో ఈ రోజు ఇతను వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, మళ్ళీ ఎగ్జాక్ట్ గా 28 days తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోవడంలో ఆ 3-4 days ఏమన్నా ఇబ్బంది ఉంటే దాని తర్వాత అంటే 2 to 4 days మధ్యలో మళ్ళీ 2వ డోసు ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే 28 days తర్వాత తీసుకోలేకపోతే దాని తర్వాత అంటే 32-34 days లోపల ఖచ్చితంగా 2వ డోసు కూడా తీసుకోవాలి. ఒకసారి అతనితో కూడా మాట్లాడదాం, డాక్టర్ తోటి. వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? నా పేరు డాక్టర్ రాఘవ. ఐఎమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్, నీలోఫర్ హాస్పిటల్. ఇట్స్ సింపుల్ షాట్ అండి, నథింగ్ టు వర్రీ. నాకు పెయిన్ కూడా అనిపించలేదు, నాట్ ఈవెన్ చీమ కూర్చున్నట్టు కూడా అనిపించలేదు. సిస్టర్ కూడా బాగా చేశారు. అండ్ దే ఆర్ టేకింగ్ ఆల్ రీసెప్టిక్ ప్రికాషన్స్ అండ్ నో నీడ్ టు వర్రీ. ఆల్రెడీ మా కొలీగ్ డాక్టర్స్ చాలా మంది తీసుకున్నారు. అండ్ టుడే ఈజ్ మై టర్న్. అండ్ కరెక్ట్ గా నాకు ఇచ్చేటప్పుడే ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. సో డైరెక్ట్లీ ఐ యామ్ టాకింగ్ అండ్ ఇక్కడ వ్యాక్సిన్ తీసుకుంటున్నప్పుడు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అంటే కరోనాకి డ్యూటీ చేసేటప్పుడు ఎలా అయితే రిజెక్ట్ చేశారో ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు కూడా ఎందుకు ఫస్ట్ మనం ఎందుకు ఒక 10 days 15 days తర్వాత చూద్దాము అన్నట్లుగా కూడా చాలా మందికి హెల్త్ కేర్ వర్కర్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రిజెక్ట్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీ సపోర్ట్? ఫ్యామిలీ సపోర్ట్ వరకు వస్తే భయం అనేది కామన్ గా ఉంటుందండి. బికాస్ ఎందుకంటే ఫస్ట్ టైం వేస్తున్నారు కాబట్టి. కాకపోతే ఈ రోజు మనకి వేస్తున్నారు అంటే ఇక్కడ చాలా సో మెనీ క్లినికల్ ట్రయల్స్ ఆల్రెడీ phase 1, phase 2, phase 3 అని 3 క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. అవన్నీ క్లియర్ చేసుకున్నాకనే phase 4 క్లినికల్ ట్రయల్స్ లోనే పబ్లిక్ కి వాడడం జరుగుతుంది. సో 3 phases లో ఏమి రాని రియాక్షన్స్ 99.9% రావడానికి ఛాన్సెస్ లేవు. దేర్ మే బి ఛాన్సెస్ 0.01% or 0.1% ఉండొచ్చు, కానీ దట్ ఈస్ వెరీ రేర్. దానికోసం భయపడి మనం వ్యాక్సిన్ వేసుకోకపోవడం అనేది ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే నాకు తెలిసి చెయ్యరు. దట్ టు హెల్త్ ఫీల్డ్ వాళ్ళైతే ఎవరు చెయ్యరు. దట్స్ మిస్నోవర్ అండి. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు డాక్టర్స్ అయితే ఎవరు భయపడడం అయితే జరగట్లేదు. అది ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొంచెం భయం అనేది అనిపిస్తున్నా గానీ డాక్టర్స్ మాత్రం చాలా వరకు సేఫ్ గానే ఉంటుంది వ్యాక్సిన్ అని నమ్ముతున్నారు. అందుకనే ముందుకు వచ్చి ఏ హాస్పిటల్స్ లో అయితే పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా వ్యాక్సిన్ తీసుకోవడంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే మరొక డాక్టర్ కూడా చెప్తున్నారు, ఆయన మాటల్లోనే విందాం. నేను వ్యాక్సినేషన్ తీసుకొని 1/2 hour అవుతుంది. నాకు కూడా ఏం మైల్డ్ సిమ్టమ్స్, వెరీ మైల్డ్ సిమ్టమ్స్, ఈవెన్ పెయిన్ అయితే ఇంజెక్షన్ సైట్ కూడా ఏం లేవు. లైక్ ఇలాగే 60 to 65 మెంబర్స్ మా 3 floors లో తీసుకున్నారు, 3 sites లో. ఎవరికి ఏం రియాక్షన్స్ రాలేవు. అండ్ ఇదే ప్రోగ్రామ్ ఇంకా 4 days ఉంది మా దగ్గర. లైక్ టోటల్ కౌంట్ ఆఫ్ 1250 ఇంక్లూడింగ్ డాక్టర్స్, సిస్టర్స్, సెక్యూరిటీ, శానిటేషన్, 4th class అందరికి, ఈవెన్ మినిస్టీరియల్ స్టాఫ్, అటెండర్స్ అందరికి. లైక్ స్టేట్ వైడ్ కూడా ఎక్కడ ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాలేదు. సో వీఆర్ థింకింగ్ దట్ ఇట్ విల్ గెట్ ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అది మొత్తానికైతే కొన్ని దేశాలలో వ్యాక్సిన్ రియాక్షన్స్ అనేది అయితే చాలా ఎక్కువగా కనిపించాయి. లక్కీలీ అనాలి, లేదా అంటే మన సైంటిస్టులు చేసిన వర్క్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 9 నుంచి 10 నెలల పాటు మన సైంటిస్టులు, డాక్టర్స్
వార్షిక ఫలితం శనివారం అలాగే ఈ రోజు నుంచి కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రియాక్షన్స్ కనిపించకపోవడమే ఫస్ట్ సక్సెస్ అనగా మనం చెప్పొచ్చు. దాని తర్వాత మరికొన్ని రోజుల్లో కూడా వ్యాక్సిన్ ఎంతమందిలో పర్ఫెక్ట్ గా పనిచేసింది అనేది కూడా ఈ ఎఫికసీ ద్వారా కూడా తెలియబోతుంది. సో ఈ రోజు అయితే మొత్తానికి 324 సెంటర్స్ లో మొత్తం 16,000 మంది వరకు వ్యాక్సిన్ తీసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ అలాగే మంత్రి ఈటల కూడా తీసుకునే అవకాశం ఉంది. రెహనా. Okay, Lakshmi. Thanks for the updates.